ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ పామ్ సండే. మీకందరికీ కూడా మట్ల ఆదివారపు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా సండే ఈజ్ నాట్ ఓన్లీ హాలిడే బట్ ఇట్స్ హాలిడే అంటారు. ఆదివారం దినం అనేటువంటిది కేవలం సెలవు దినం మాత్రమే కాదు, అది పరిశుద్ధమైనటువంటి దినం. దేవుని వాక్యంలో ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. మట్టల ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి ఏ ట్రయంఫుల్ ఎంట్రీ ఇంటు ద ల్యాండ్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేంకి యేసుక్రీస్తు ప్రభువారు జయోత్సవంతో వచ్చినటువంటి ఈ సందర్భం మనందరికీ తెలుసు. అది ఆదివారం రోజున జరిగింది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి పునరుత్థానుడైనటువంటి దినం కూడా ఆదివారమే. పునరుత్థానుడైనటువంటి దినం కూడా ఆదివారమే. మూడోదిగా మాట్లాడాలంటే పెంతెకోస్తు దినం, పెంటకోస్ట్ అంటే అర్థం ఏంటంటే పెంట అంటే 50వ రోజున, అది కూడా ఆదివార దినమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సిగ్నిఫికెన్స్ ఆదివారానికి ఉంది. ఇప్పుడు మనము విశ్రాంతి దినాన్ని మనం పాటించట్లేదు, కానీ పునరుత్థాన దినాన్ని మనము ఆచరిస్తున్నాం. ఆది అపోస్తులైనటువంటి అపోస్తులు కావచ్చు, ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రతి ఆదివారమున వారు రొట్టె విరవటానికి వారు కూడుకుని ఉన్నప్పుడు అనేటువంటి మాట అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తుంటాం. కాబట్టి సండే అనేటువంటిది పరిశుద్ధమైన దినం. పరిశుద్ధంగా మనం ఆచరించాలి. దేవుని సన్నిధిని మనం కనబడాలి. ఈరోజు సర్వ క్రైస్తవ ప్రపంచం కూడా మట్ల ఆదివారాన్ని, పామ్ సండేని వారు సెలబ్రేట్ చేస్తున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేంకి వచ్చినటువంటి సందర్భం, ఆయన బేత్పగే అనే ప్రాంతంలో ఒక గాడిదను ఎంపిక చేయమని, కట్టబడిన గాడిదను తీసుకురమ్మని ప్రభు ఆజ్ఞాపించారు. ఎవరైనా సరే ఎవరికి కావాలి ఈ గాడిద దేనికి అని అడిగితే ప్రభుకు కావాలని చెప్పండి అని ప్రభు ఆజ్ఞాపించారు. ఆ రీతిగానే యజమానుడు కూడా తన గాడిదను ప్రభు కొరకు వాహనంగా ఇచ్చాడు. దాన్ని తీసుకుని దాని మీద ప్రభు ఎక్కి యెరూషలేంకి వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తను ఉన్నటువంటి కాలంలో 33 సంవత్సరాలు ఆయన జీవించారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన 11 సార్లు యెరూషలేంకి వచ్చాడండి. 11 సార్లు. 10 సార్లు వేరే వేరే కారణాల ద్వారా వచ్చాడు, కానీ 11వసారి ఇంకా చివరిసారి ఇంకా అక్కడికి యెరూషలేంకి వచ్చి దేవుని మందిరాన్ని సంస్కరించాలని, దేవుని మందిరం ఒక దొంగల హొగ్గుగా ఉన్నదని భావించి ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా తీసి బయట పాడివేశాడు. అక్కడ వ్యాపారం చేస్తున్నారు, గువ్వలు అమ్ముకునేటువంటి వారు, గువ్వలు, రోకలను మార్పిడి చేసేటువంటి వారు, మనీ ఎక్స్చేంజర్స్ అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు బయటికి తోలి, నా తండ్రి యొక్క మందిరం, అది ప్రార్థనా మందిరం అనబడుతుంది, ఇక్కడ ప్రార్థనలు జరగాలి, దీన్ని అపవిత్రం చేయడానికి ఇది మీకు ఏ విధమైన అవకాశం మీకు లేదని ప్రభు హెచ్చరించాడు. ఆలోచన చేయండి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గాడిద మీద వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గాడిదని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకోవాలి? చాలా రకరకాల జంతువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి కదా. గుర్రం మీద రావచ్చుగా, లేకపోతే ఏనుగు మీద రావచ్చుగా, ఇంకా చెప్పాలంటే చాలా రకరకాలైనటువంటి జంతువులు ఉండగా గాడిద మీద ఎందుకు దేవుడు వచ్చాడు? చూడండి, దేవుని లేఖ నుంచి సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ కార్యం చేసినా లేఖనాలను ఆయన దృష్టిలో ఉంచుకునే ఆయన చేశారు. లేఖనాలు నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాల నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సందర్భాన్ని కూడా నెరవేర్చాడు. జకరియా ఏనాడో చెప్తాడు 9:9లో. జకరియా గ్రంథం ఒకసారి తెరవండి. జకరియా గ్రంథం 9:9 యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద వస్తారు అనేటువంటి ఆ విషయం చెప్పడం జరిగింది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై
గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా, క్రీస్తు పూర్వం 720 సంవత్సరాల్లో, అంటే క్రీస్తు జన్మించక ముందు 720 సంవత్సరాల క్రితం జకరియా ప్రవచిస్తున్నాడు. యేసుప్రభు వారు నీతిపరుడు, ఆయన రక్షణ కలిగినటువంటి వాడు, దీనుడుగా ఆయన గాడిద మీద వస్తాడు యెరూషలేముకని ప్రవక్తలు ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు వస్తాడని, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కొరకు తను ప్రాణత్యాగం చేస్తారని, పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తారని, యేసు ప్రభు వారు 3 రోజులు తిరిగి లేస్తారని, ఆయన రాకడ గురించిన అనేక ప్రవచనాలు పాత నిబంధనలో చెప్పబడితే అవన్నీ కూడా నెరవేర్పు మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన గాడి మీద రావాలి అని ఆలోచన చేస్తే నేను త్వరగా కొన్ని క్విక్ ఇన్సైట్స్ మీకు ఇస్తాను. గాడిద మీద రావడానికి ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, ఒకటి లేఖనాలు నెరవేర్చడానికి దేవుడు గాడి మీద వచ్చాడు. జకరియా యొక్క లేఖనాన్ని నెరవేర్చడం కొరకు దేవాదేవుడు గాడిద మీద వచ్చాడు. రెండోదిగా, గాడిద మీద రావటం అంటే, గాడిద మీద ఒక వ్యక్తి వస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి శాంతిని నెలకొల్పడానికి, సంధి చేయటానికి గాడిద మీద వస్తుంటారు. పూర్వదినాల్లో ఎవరైనా గాడిద తీసుకుని వస్తున్నారంటే ఆ వ్యక్తి ఎవరికో సంధి చేయడానికి, ఇద్దరి మధ్య సమాధానాన్ని కుదర్చడానికి వస్తుండేటువంటి వారు. ఒక గుర్రం మీద వస్తున్నాడు అనుకోండి, ఒక విప్లవకారుడు, ఒక యుద్ధం కొరకైనటువంటి ఉద్దేశంతో వస్తుంటారు. అంటే యేసుప్రభువు గాడిద మీద వస్తున్నారంటే ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు అనేటువంటి సంకేతాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. మూడోదిగా చెప్పాలంటే, పాత నిబంధన కాలంలో నిర్గమాకాండంలో ఒక మాట ఉంది. అదేంటంటే, సో ప్రథమ ఫలము దేవునిది. ప్రథమ ఫలం ఏంటి? దేవునిది అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. మీరు చూస్తే కనుక తొలుచూలు ప్రథమ ఫలం, పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించు. అదే 13:12 ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను, వాళ్ళలో మగ సంతానం యెహోవా దొగను. ఇప్పుడు చూడండి, గొర్రెలుంటే గొర్రె పిల్లను ప్రతిష్ఠితంగా దేవునికి ఇస్తారు. సో జ్యేష్ఠ సంతానం లేకపోతే ప్రథమ ఫలం. అదే కొంతమంది గొర్రెలు లేవు కానీ గేదెలు, ఈ యొక్క ఏమున్నాయి, గాడిదలు ఉన్నాయి. మరి ఏం చేయాలా? మరి గొర్రె పిల్లని దేవుడు అన్నాడు గాడిదను ఇవ్వకూడదు అన్నాడు. గాడిదను సో దేవునికి ప్రథమ ఫలంగా ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి? సో గొర్రె పిల్లను గాడిదకి ప్రతిగా ఇవ్వాలా. గాడిదకు ప్రతిగా ఏం ఇవ్వాలంటే గొర్రె పిల్లని ఇవ్వాలి. మరి అలా గొర్రె పిల్ల లేనప్పుడు ఏం చేయాలంటే ఆ గాడిద యొక్క మెడ విరిచేసి చంపేయాలన్నమాట. గాడిద యొక్క మెడ ఏం చేయాలి? విరిచేసి చంపేయాలి. ఇప్పుడు చూడండి, దేవుడు ఎందుకు గాడిదను వేసుకొస్తున్నాడంటే, ఆయన సర్వమానవాళ్ళ కొరకు ఆయన లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబోతున్నాడు. అంటే గాడిదను వాస్తవానికి మెడ విరిచి చంపేయాలి కదా, దాన్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వస్తున్నారు. అందుని బట్టి ఆయన గాడిదని ఎంపిక చేసుకున్నాడు ఆయన. సో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోహాను భక్తుడు ఒక మాటని సెలవిచ్చాడు. యోహాను భక్తుడు చెప్పింది ఏంటంటే, వాస్తవానికి ఈ మట్లా ద్వారం గురించి 4 భక్తులు సువార్థికులు మాట్లాడారండి. మత్తయి మాట్లాడాడు, మార్కు మాట్లాడాడు, లూకా, యోహాను కూడా సో వారి యొక్క సువార్తలో రాశారు. వాస్తవానికి యోహాను మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జెరూసలేంకి వస్తున్నప్పుడు సో ఖర్జూరపు మట్టలు తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఘనపరిచారు. హోసన్నా జయం, హోసన్నా జయం అని వారు దేవుణ్ణి మహింపరిచారని చెప్తూ రాస్తూ వస్తాడు. మిగతా 3 ఈ ఖర్జూర మట్టలని మెన్షన్ చేయరు. ఈ రోజున మనందరం కూడా పామ్ ట్రీస్ని లేకపోతే మందిరానికి వస్తున్నప్పుడు ఇవి పట్టుకుని వస్తున్నామంటే యోహాను రాసినటువంటి ఆ విషయాన్ని బట్టే మనందరం కూడా ఈ యొక్క పామ్, సో అది ఈత మట్టలు కావచ్చు లేకపోతే ఖర్జూర మట్టలు కావచ్చు, ఈ ఫ్యామిలీ సో ఇదైతే ఇలా ఆకులు కనబడుతూ ఉంటాయో ఈ ఆకులని తీసుకొస్తుంటారు. ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను మీకు ఈ ఖర్జూరపు చెట్టు లేకపోతే ఖర్జూరపు మట్టల నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుందాం. ఖర్జూరం మార్నింగ్ నేను ఒక డిఫరెంట్ మెసేజ్ని అందించాను. సో ఈ ప్రత్యేకమైన సమయంలో ఖర్జూర మట్టల నుంచి సో మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు, ఎటువంటి ఆత్మీయ అనుభవాలు నేర్చుకోవచ్చు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి గ్రంథాలు తెరవండి. టర్న్ యువర్ బైబిల్స్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12 chapter verse 3. యోహాను సువార్త 12:3 చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల, చూడండి యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ
జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి 12:13 వచ్చినామండి. 12:13 చదువుతా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చూడండి, ప్రజలు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. హోసన్నా జయం, హోసన్నా జయం. హోసన్నా అన్న మాటకు అర్థం ఏంటంటే సేవ్ మీ రైట్ నౌ, అదే సేవ్ మీ రైట్ నౌ, ఇప్పుడే నన్ను రక్షించుని అర్థం. ఇప్పుడే నన్ను రక్షించు. హోసన్నా అన్న మాటకు ఇప్పుడే నన్ను రక్షించని అర్థం. వాళ్ళు హోసన్నా అని జయము చేశారట. వారు ఖర్జూర మట్టలు తీసుకుని ప్రభువుని గణపరిచారట. ఆలోచన చేయండి, ఎందుకు ప్రభు ఖర్జూర మట్టలతో ఊరేగించారు? ఎందుకు ప్రభుని ఖర్జూర మట్టలతో ఊరేగించారు? ఖర్జూర మట్టలతో ప్రభువుని ఎందుకు గణపరిచారని ఆలోచన చేస్తే సుమారుగా పరిశుద్ధ గ్రంథంలో అండి 60 వాక్య భాగాలు ఖర్జూర వృక్షం గురించి, ఖర్జూర మట్టల గురించి రాయబడ్డాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, 60 వాక్య భాగాలు దీని గురించి ఉన్నాయండి. వాస్తవానికి ఈ ఖర్జూర మట్టలను లేకపోతే ఖర్జూర వృక్షాన్ని తమలా వృక్షం అని కూడా పిలిచారు. ఆ తర్వాత తాళ వృక్షం అని పిలిచారు, సరళా వృక్షం అని పిలిచారు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో దీన్ని పామ్ ట్రీ అని పిలుస్తారు. పామ్ ట్రీ అంటే ఖర్జూరపు మనం తింటూ ఉంటాం కదా, డేట్స్. సో పామ్ ట్రీ అని కూడా పిలిచారు. ఈ రోజున మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఖర్జూర వృక్షము ప్రభువుకు మరియు విశ్వాసమైన మనకు సాదృశ్యంగా ఉన్నదండి. ఖర్జూర వృక్షం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి, అదే రీతిగా విశ్వాసులమైన మనకు సాదృశ్యంగా ఉన్నది. నేను క్విక్గా త్వరగా నాకున్న సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీతో మాట్లాడి మీకు అందరి కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యం అని ఆలోచన చేస్తే ఖర్జూర మట్టలు పండుగకు, సంతోషానికి, మాటలో చెప్పాలంటే జయానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి విజయాన్ని సాధించినప్పుడు ఖర్జూర మట్టలు ఇలా పైకెత్తడం ద్వారా ఆ వ్యక్తికి విజయం సంప్రాప్తమైంది, విజయం వచ్చిందని సూచన. ఆలోచన చేయండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విజయవీరుడు, ఆయన జయవీరుడు, అన్నిటి మీద విజయాన్ని సాధించినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు. మీరు లేవీకాండం 23:4 చదివితే కనుక ఈత మట్టలను పట్టుకుని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సవం చేయండి. మీరు చూడండి, ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి. లేవీకాండం 23:40 మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలు యొద్ద నుండి నిర్వంజ చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చూడండి, ఇక్కడ ఒక ఫెస్టివల్ కనబడతా ఉంది, ఒక పండుగ వాతావరణం, ఒక ఉత్సవం గురించినటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు. మొదటి దినము మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, అంటే ఈత మట్టలు లేకపోతే గొంజి చెట్ల కొమ్మలను, కాలు యొద్ద నుండి నిర్వంజ చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది జయానికి సంకేతంగా ఉంది, ఉత్సవానికి సంకేతంగా ఉంది. అంటే మీరు ఆలోచన చేయండి, మన ప్రభు ఆయన విజయుడు, మన దేవుడు ఆయన విక్టరీని పొందినటువంటి వాడు. Our God is the God who has victory over everything. సమస్తం మీదకోవడానికి జయము ఉంది. సో హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం అని వారు దేవుని కనపరుస్తూ ఉన్నారు. మన నిజమేనండి, మన ప్రభు ఆయన విజయ వీరుడు, మన ప్రభు జయశాలి, అన్నిటి మీద విజయాన్ని సాధించాడు. దేవుని లేఖనం చెప్తుంది, కొలసీలు రాసిన పత్రిక 2:15 నేను లోకముని, యోహాను సువార్తలో మనం చూస్తుంటాం 16:33 నేను లోకమును జయించి ఉన్నాను. అందరూ చెప్పండి, యేసు ప్రభువు చెప్పిన మాట, నేను లోకమును జయించి ఉన్నాను. నేను యేసు ప్రభు వారు హీ కాంకర్డ్ దిస్ వరల్డ్, ఆయన లోకమును జయించాడు. మనిషికి ఉన్న శత్రువులు ఏంటి? ఆధ్యాత్మిక రంగంలో మనకు 3 రకాలైన శత్రువులు ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే మీ విరోధి అయిన అపవాది అంటాడు. మన విరోధి మన అపవాది. రెండోదిగా మన విరోధి ఎవరంటే మన శరీరం. మూడోదిగా మన విరోధి లోకం. 3 విషయాలండి. ఒకటి అపవాది, రెండోది శరీరము, మూడోది లోకం. ప్రతిరోజు కూడా మనం దీంతో పోరాటం చేస్తూనే ఉండాలి. సో ఈ 3 శత్రువుల మీద విజయం సాధించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. He conquered Satan, he conquered devil, he conquered the grave, he conquered death, he conquered sin. ఆయన అన్నిటి మీద విజయాన్ని సాధించినటువంటి వాడు మన దేవుడు, విజయవీరుడు. పాపం మీద విజయాన్ని సాధించాడు.
నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు యేసు ఒక్కడే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో కూడా పాపం కనబడుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా జన్మతః కర్మతః పాపులే. జన్మ పాపాలు కర్మ పాపాలు ప్రతి ఒక్కరిలో కనబడతాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. అరిషడ్ వర్గాలను జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. పుత్రీషణ, దారీషణ, ఈషణత్రయాన్ని జయించినటువంటి వాడు. ధనం మీద కోర ధనేషణ, పుత్రీషణ, ఆ తర్వాత ఇంకో ఈషణత్రయం అంటారు. పుత్రుడి మీద కోరిక, భార్య మీద కోరిక, ఆ తర్వాత ధనం మీద కోరికను జయించినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నిటి మీద విజయాన్ని సాధించాడు. నేను లోకమును జయించున్నాను. నేను యేసు ప్రభువారు ఈ కాంకర్డ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జయవీరుడు. ఆయన మనకు జయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అందరూ బట్టే జకరియా అంటాడు, సో ఈ యొక్క రాజు నీతిపరుడు, రక్షణ కలిగినటువంటి వాడు, దీనుడు అంటాడు. 3 విషయాలు ఆ యొక్క జకరియా ప్రవచిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, హల్లెలూయా. ఆయన పాపాన్ని జయించినటువంటి వాడు. రెండోదిగా ఈ యొక్క రాజు, లేకపోతే ఈ రాజు యెరూషలేముకు వస్తున్నటువంటి ఈ రాజు ఆయన రక్షణ కలిగినటువంటి, రక్షణ ఇచ్చేటువంటి వాడు. మూడోదిగా దీనుడు అనేటువంటి విషయాన్ని జకరియా ప్రవచిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడు, ఆయన జయించినటువంటి వాడు. ఈ రోజున ఆయన కలిగిన మనం కూడా విజయ వీరులమే. ఆయన కలిగిన మనం కూడా జయవీరులమే. యేసయ్యను ఎవరైతే కలిగి ఉంటారో వారు కూడా జయాన్ని పొందినటువంటి వారే. దేవుని లేఖనం చెప్తుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:15 ఆయన మన విజయం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత దేవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచను. చూడండి, సిలువ చేత దేవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనుపరచను. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా విజయాన్ని సాధించాడో అటువంటి విజయాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి అనుభవాలను అయితే కలిగి ఉన్నాడో, ఆయన మరణం మీద విజయం సాధించాడు. మనకు కూడా మరణం మీద విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పునరుత్థాన బలాన్ని ఏ విధంగా పొందుకున్నాడో ఆ పునరుత్థాన బలాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అండి. ఏమీ దాచుకోలేదు. ఆయన కలిగిన ప్రతి ఈవిని, ఆయన కలిగిన ప్రతి ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థాన శక్తితో నింపబడి 3 రోజున ఏ విధంగా తిరిగి లేచాడో మనకు కూడా అటువంటి పునరుత్థాన శక్తిని ప్రభు ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఆనంద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా పునరుత్థాన శక్తిని ప్రభు అనుగ్రహించారు. సో ఈ యొక్క మట్టలు, ఖర్జూరపు మట్టలు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? జయాన్ని, ఆ తర్వాత ఉత్సవాన్ని సూచిస్తూ ఉన్నాయి. అందుని బట్టి మనం కూడా విజయ వీరులమే. యేసునందు మన విశ్వాసం ఉంచితే మనం కూడా విజయాన్ని సాధించవచ్చు, మనం కూడా విజయాన్ని పొందొచ్చు. అన్నిటి మీద ప్రభు మనకు విజయాన్ని ఇస్తాడు. నిజంగా ఆయన తను ప్రేమించేటువంటి వారికి సమస్తం దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. ఒకవేళ విజయాన్ని సాధించలేకపోతున్నావా, దేవునిలో మీరు మొర్ర పెట్టండి, దేవునిలో ప్రార్థించండి. దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు, నిజంగా దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఆయన ఇస్తాడు. సమస్తం మీద కూడా ఆయన విజయాన్ని ఇస్తాడు. ప్రతి ఛాలెంజెస్ మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు నీకు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు. ఎమోషనల్ ఛాలెంజెస్, ఫిజికల్ ఛాలెంజెస్ అండ్ సైకలాజికల్ ఛాలెంజెస్, సోషల్ ఛాలెంజెస్ నీకు ఉండొచ్చు. కొంతమందికి తల్లిదండ్రులకి పేరెంటింగ్ మే బి యువర్ ఛాలెంజ్. బిడ్డలను పోషించడం అనేది, బిడ్డలను పెంచడం అనేది ఒక ఛాలెంజింగ్గా నీకు ఉండొచ్చు. కానీ ఆ సవాలు మీద కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు చూడాల్సింది ఎవరిని అంటే ప్రభు వైపే మనం చూడాలి. ఆలోచన చేయండి. సో ఈ యొక్క పామ్ సండే రోజున ఆ యొక్క జెరూసలేములో ఉన్నటువంటి ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ ఉద్దేశంతో చూశారు? యేసు ప్రభువాన్ని ఏ ఉద్దేశంతో చూశారనంటే మన జాతర చూస్తే ప్రభువుని ఏమంటే సత్యదేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, కానీ వారి ఇంటెన్షన్స్ మాత్రం, వారి ఉద్దేశాలు మాత్రం వేరుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమని అనుకున్నారంటే వాళ్ళు, ఆయన రోమా ప్రభుత్వం మీద మాకు విడుదలను ప్రసాదించి యోధా రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చుండి మంచి పరిపాలన మనకు అందిస్తాడు. ఈ రోమా ప్రభుత్వం నుంచి మాకు విడుదలను ప్రసాదించి మంచి సమగ్రమైన పరిపాలన మాకు అందించి గొప్ప జీవితాన్ని మాకు ఇస్తాడు అని అనుకున్నారు. అందరూ బట్టి రాజు అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రాజుగా ఉండటానికి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన రాజుగా, వారి జీవితాల్లో పాపము నుంచి విడుదల చేసేటువంటి గొప్ప విమోచకుడుగా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆలోచన చేయండి. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం? అసలు ప్రతి సమస్యకి రూట్ కాజ్ ఏంటి? అనారోగ్యానికి,
అప్పుల బాధలకి, నిందలు అవమానాలకి, ఆర్థికపరమైన ఇబ్బందులకి, శాపానికి, మన జీవితంలో వేదనకు కారణం ఏంటి? ఏంటి కారణం? వాట్ ఈస్ ద రూట్ కాజ్? పాపం అనేటువంటిది అన్ని సమస్యలకు రూట్ కాజ్ అండి. అన్ని సమస్యలకు మూలం ఏంటంటే పాపం. అందును బట్టే ఒక అమెరికా దేశంలో ఒక గొప్ప సైకియాట్రిస్ట్ ఉన్నాడు. సైకియాట్రిస్ట్, మనస్తత్వ శాస్త్ర నిపుణుడు. అతని పేరు విలియం జేమ్స్. హార్వర్డ్ యూనివర్సిటీలో 25 years లాంగ్ రీసెర్చ్ చేస్తాడు ఆయన. చాలా గొప్ప జ్ఞాని. సో మనస్తత్వ శాస్త్ర నిపుణుడైన సైకియాట్రిస్ట్. సో ఆయన 20 సంవత్సరాలు అంతా రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఏంటంటే మనిషి యొక్క సమస్యలకు కారణం ఏంటంటే మనిషి చేసినటువంటి పాపమే. మనిషి హృదయంలోంచే ఈ పాపం అనేది బయటకు వస్తూ ఉంది. సో సిన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు ఆర్ సఫరింగ్. నీవు ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యకు పాపమే కారణం. ఆదాము అవ్వలు ఎప్పటి నుంచి కష్టాల్లో పడ్డారు చెప్పండి? ఆ పండు తిన్నంతకాలం బాగున్నారు కదండి, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా దేవునితో సహవాసం చేస్తున్నారు. ఆ పండు ఎప్పుడైతే తిని పాపం చేశారో మొత్తం భూమి శపించబడింది. ఆమె యొక్క గర్భం శపించబడింది. ఆదాము శపించబడ్డాడు. అప్పటి వరకు భూమి మీద గచ్చపొదలు లేవండి. కానీ ఎప్పుడైతే పాపం చేస్తారో ముళ్ళ పొదలు వచ్చినాయి, గచ్చ పొదలు వచ్చినాయి, భూమి శపించబడింది. ఆ తర్వాత ఆ దేవాదేవుడు పురుషునికి ఇచ్చాడు, నువ్వు కష్టపడి ఏం చేయాలా? సో కష్టపడి పని చేయాలన్నాడు. నువ్వు కష్టపడి చెమటోడ్చి నువ్వు పని చేయకపోతే నీకు ఆహారం లేదన్నాడు. అప్పటి నుంచి కూడా పురుషుడు కష్టపడేటువంటి నేచర్, కష్టపడేటువంటి ఆ తత్వము. సో దేవుని యొక్క శాపమే, పాపం ద్వారా ఈ సమస్యలన్నీ వచ్చినాయండి. ఇప్పుడు ఆ సమస్యనే గనక తీసివేస్తే దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా? మీ జీవితంలో మంచి పరిపాలన నేను ఇస్తాను. మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. ఎప్పుడంటే మీలో నా పాపం ఎప్పుడైతే అది కూకటి వేళతో పెకిలించబడుతుందో. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్ మై డియర్ చర్చ్. సో ఒక 2 డాక్టర్లు మీకు పరిచయం చేస్తాను. యూ హ్యావ్ టు టెల్ మీ హూ ఈస్ ద బెస్ట్ డాక్టర్. నేను 2 డాక్టర్లు మీకు పరిచయం చేస్తాను. సో ఎవరు బెస్ట్ డాక్టరో మీరు చెప్పాలి. చెప్తారా? మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, లేకపోతే నీకు జ్వరం వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చేసాడు, జ్వరం తగ్గిపోయింది. మళ్ళా 2వ రోజు మరలా జ్వరం వచ్చింది. మరలా వెళ్ళో మరలా ఇంజెక్షన్ ఇచ్చాడు, మళ్ళీ తగ్గిపోయింది. మరలా 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది. ఎప్పుడు వెళ్ళినా సరే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాడు, తగ్గిపోతుంది. నువ్వు ఎలా లాభం లేదని చెప్పి మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన అసలు జ్వరానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ జ్వరం వస్తుంది, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ దిస్ ఫీవర్, ఈ ఫీవర్కి రూట్ కాజ్ ఏంటి అని చెప్పి బాగా నీ బాడీ తత్వానంతా రీసెర్చ్ చేసి ఆయన మొత్తం టైం తీసుకున్నాడు. కానీ ఆయన మందులు ఇచ్చాడు, ఇంజెక్షన్ చేశాడు, మరి ఇంకెప్పుడు కూడా జ్వరం రాలా. ఎవరు చెప్పండి, ఎవరు బెస్ట్ డాక్టరు? నెంబర్ 1 నెంబర్ 2? నెంబర్ 2. అంటే ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రూట్ కాజ్ ఏంటో అది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఎందుకు వస్తుంది జ్వరం, ఎందుకు వస్తుంది ఈ సమస్యని, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని తీసివేయగలిగితే ఇంకెప్పుడు సమస్య ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే మనిషి యొక్క సమస్య పాపమని గుర్తించాడు. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసునాథుడు ఈ లోకానికి వచ్చాడు. పాప ప్రక్షాళన. మనిషికి ఎప్పుడు ఆనందం ఉంటుంది, మనిషికి ఎప్పుడు శాంతి ఉంటుంది, మనిషి ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాడు, మనిషి ఎప్పుడు దీవెనకరంగా ఉంటాడు, మనిషి ఎప్పుడు తన జీవితంలో అన్ని సమస్యలు విజయాన్ని సాధిస్తాడంటే సో మెయిన్ ప్రాబ్లం పాపం అయితే ఆ పాపాన్ని కోకటి వేళతో పెకిలించగలిగిన శక్తి యేసునాథుడికి మాత్రమే ఉంది. ఆయన అందుకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రజలకు అర్థం కావట్లా. ఏదో టెంపరీగా ఏదో పథకాలు ప్రవేశపెట్టి పథకాలన్నీ కూడా ఇచ్చేస్తాడేమో, లేకపోతే వారికి ధనం కావాల్సిన ధనము, బంగారం కావాల్సిన బంగారము, వెండి కావాల్సిన వారికి ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది. మరి ఆ సమస్య నుంచి పరిష్కారం ఎవరిస్తారు? చిన్నప్పుడు ఒక మంచి స్టోరీ మనం చదువుకున్నాం. బాతు ఉందంట, రోజు బంగారు గుడ్డు ఎడుతుందట. అది రోజు బంగారు గుడ్డు తీసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు. కానీ మనకు దురాశ ఎక్కువ. రోజు ఒక గుడ్డు ఎడుతుంది, ఒక్కసారిగా పొట్ట కట్ చేశానంటే బోల్డెన్ గుడ్లు ఉంటాయి ఇందులో అని చెప్పి ఒకరోజు కడుపు ఏం చేశాడు, కట్ చేసేటప్పటికి ఎన్ని గుడ్లు ఉన్నాయమ్మా, ఎన్ని గుడ్లు ఉన్నాయి, రోజు పెట్టి ఒక గుడ్డే ఉంది. అప్పుడు జుట్టు పట్టుకుని ఏడ్చాడట, అయ్యో రోజు ఒక బంగారు గుడ్డు ఎడుతుంటే ఎన్ని గుడ్లు ఉంటాయని చెప్పి ఏం చేశాను, నేను దీన్ని చంపేశాను, తెర చూస్తే ఒక గుడ్డ ఉంది. చూడండి, బంగారపు గుడ్డు పెడుతుంది, అది మామూలు కోడే. ఏమండి, అది మాత్రం బంగారపు కోడి కాదు, అది పెట్టేటువంటి గుడ్డు ఏంటి,
బంగారపు గుడ్డు. ఆలోచన చేయండి, ఇప్పుడు ఆ కోడినే చంపేశాడు. దేనికోసం? బంగారపు గుడ్డు కోసం. అది ఉంటే మొత్తం తన జీవితాంతం ఏమిస్తుంది? బంగారపు గుడ్డు ఇస్తుంది కదా. ఈరోజున చాలామంది ఏమండి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలనే చూస్తారు తప్పించి దేవుడిని మాత్రం పట్టించుకోరండి. యేసయ్యను ప్రక్కన పెట్టేస్తారు, కానీ యేసయ్య ఇచ్చేటువంటి దీవెనలే కావాలంటారు. యేసయ్య ఇచ్చేటువంటి స్వస్థత, యేసయ్య ఇచ్చేటువంటి ఆశీర్వాదం, యేసయ్య ఇచ్చేటువంటి దీవెన ఇవి అంటారు. కానీ నిజంగా ఆ యొక్క బంగారపు గుడ్డుని ఇచ్చేటువంటి ఆ కోడిని మాత్రం పక్కన పెట్టేసినట్టే దేవుని కూడా చాలామంది ఈ రోజున ప్రక్కన పెట్టేస్తున్నారు. ఈవులు దాతను కోరుకోవట్లా, ఈవులనే కోరుకుంటున్నారు. ఈవులనే కోరుకుంటున్నారు. ఈరోజున ప్రభువును ప్రభువుగా మనం ఆరాధించాలండి. ప్రభువును ప్రభువుగా గణపరచాలి. ఈరోజున నీ యొక్క ఈవుల కంటే, నీ ఆశీర్వాదాల కంటే ప్రభువు మిన్నైనటువంటి వాడు. ప్రభువును కోరుకుంటే అన్ని నీ దగ్గరికి వస్తాయి. మొదట నా రాజ్యం, నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడిన అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజున ప్రభువుని నువ్వు కోరుకుంటే నీ జీవితంలో ఏదైతే కావాలో అన్నీ కూడా దేవుడు ప్రసాదిస్తాడు. మొదట ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలోకి వచ్చి నీ యొక్క పాపానికి, ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని తీసివేసి మొత్తం అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ప్రభువునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. సో ఖర్జూర వృక్షం లేకపోతే ఖర్జూర మట్టలు జయానికి, ఆ తర్వాత సంతోషానికి సూచన. రెండోదిగా ఖర్జూర వృక్షము సౌందర్యం కలిగినటువంటిది. చెప్పండి, ఖర్జూర వృక్షం ఎలా ఉంటుంది? సౌందర్యంగా ఉంటుంది. సౌందర్యంగా ఉంటుంది. పిచ్చి చెట్టు కాదండి, ఇది చాలా సౌందర్యంగా ఉంటుంది. మీరు దుబాయ్ అనే ప్రాంతాన్ని, నేను ఎంతవరకు దుబాయ్లో ఉన్నాను, పరిచర్యలు చేయడానికి వెళ్ళాను. ఈరోజు పాస్టర్ గారు కొన్ని చర్చెస్లో మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడ పామ్ జుమేరా అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుందండి, పామ్ జుమేరా. సో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు, దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు సముద్రాన్ని పూర్తి చేసి నిజంగా ఒక ఖర్జూర చెట్టు ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఒక ఏమండి హౌసెస్ కట్టారండి. వెరీ బ్యూటిఫుల్ హౌసెస్ అనమాట. సో ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప వారికి మాత్రమే అక్కడ ఫ్లాట్స్ ఉంటాయి. చాలా సంపన్నమైనటువంటి వారు ఆ ప్రాంతంలో ఉంటారు. మనం ఆ ప్రాంతంలో వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. పామ్ జుమేరా. సో మీరు చూస్తున్నారు, స్క్రీన్లో చూస్తున్నారు కదండి, ఇదే అండి పామ్ జుమేరా. ఆ సముద్రాన్ని వారు ఏం చేశారంటే పూర్తి చేసి దీన్ని కట్టారు. కరెక్ట్గా ఖర్జూర చెట్టులా ఉంటుంది అనమాట. మీరు పైనుంచి అలా చూస్తే ఖర్జూర చెట్టే. సో నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది ఖర్జూరపు చెట్టు. ఎక్కువగా ఖర్జూర ఫలాలు కావచ్చు, ఖర్జూరానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎంతో హెల్దీ అండి. ప్రపంచంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి ఖర్జూర పళ్ళు. ఖర్జూర వృక్షము చాలా సౌందర్యంగా ఉంటుంది. సో ఎరుకో పట్టణాన్ని ఏమంటారంటే ద సిటీ ఆఫ్ పామ్స్ అని పిలుస్తారండి. ఎరుకో పట్టణాన్ని ఏమి పిలుస్తారంటే సిటీ ఆఫ్ పామ్స్ అని పిలుస్తారు. అంటే ఎరుకో పట్టణం పైకి చూడడానికి రమ్యంగానే ఉంది. సో ఎలీషా అనేటువంటి దేవజనుడు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు చెప్తున్నారు, నా ఏలునువాడా, ఎరుకో పట్టణం చూడడానికి చాలా రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది, కానీ నీరు బాగాలేదని అంటారు. ఆలోచించేయండి, ఇక్కడ ఎరుకో అనేటువంటి ఆ యొక్క పట్టణం చాలా రమ్యంగా ఉంది. ఎందుకంటే ఎరుకో పట్టణంలో ఎక్కువగా ఖర్జూర వృక్షాలు ఉంటాయి. ఖర్జూర వృక్షం సౌందర్యానికి సాదృశ్యంగా ఉన్నది. అంతమాత్రం ఇక న్యాయాధిపతులు 1:16 మోషే మామయ్య కెయ్యూను కుమారులు ఖర్జూర చెట్ల పట్టణంలో ఉన్న చోట వారు నివసించారట. అంటే ఎక్కడైతే ఖర్జూర వృక్షాలు ఉంటాయో అటు ప్రజలు అక్కడ నివసించడానికి వారు ఇష్టపడతారు. ఖర్జూర వృక్షాలు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, హెబ్రీ భాషలో ఖర్జూర చెట్టుని తామారు అని పిలుస్తారండి. హెబ్రీ భాషలో ఖర్జూర చెట్టును తామారు అని పిలుస్తారు. మీరు జాగ్రత్తగా చూస్తే కనుక మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సౌందర్యవంతుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు సౌందర్యవంతుడు. అందుని బట్టే మీరు పరమగీతములు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా అతన్ని గుర్తింపవచ్చును అని షూలమితి సొలొమోను గురించి మాట్లాడుతూ ఉంది. అటు సొలొమోను మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం అయితే షూలమితి సంఘానికి సాదృశ్యం. సో మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు సౌందర్యవంతుడు, మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు రత్నవర్ణుడు, ఆయన ధవళవర్ణుడు. 10,000 మంది పురుషుల్లో కూడా ఆయన్ని ఈజీగా పోల్చొచ్చంట, అంత సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆలోచన చేయండి. ఒక మాట నేను చెప్తున్నాను, మన ప్రభు ఏ విధంగా సౌందర్యవంతుడో మనం కూడా సౌందర్యం కలిగినటువంటి వారమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం కూడా సౌందర్యం కలిగినటువంటి వారమే. పరమగీతంలో 1:15 ఆ మాట రాయబడుతూ ఉంటుంది, నా ప్రియురాలా నువ్వు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కండ్లు. అటు చూడండి, ఇక్కడేమో సంఘము షూలమితేమో ప్రియుడిని ఏం చేస్తుంది, పొగుడుతూ ఉంది. నువ్వు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో నేను పోల్చొచ్చు అన్నప్పుడు ఆ యొక్క
సొలొమోను కూడా నిజంగా సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు, అంటే స్త్రీని పోలుస్తున్నాడు. నీ కనులు గొవ్వ కనులు అంటున్నాడు. నువ్వు కూడా సౌందర్యవంతురాలు అని దేవుడు అంటున్నాడు. ఆలోచించేయండి, మనం కూడా సౌందర్యవంతులమే. యేసు రక్తం చేత కడగబడిన మనం కూడా సౌందర్యవంతులమే. దేవుడు ఏ సౌందర్యాన్ని కోరతాడు? దేవుడు ఏ సౌందర్యాన్ని కోరతాడు? మనుషులైతే బాహ్య సౌందర్యాన్ని కోరుతూ ఉంటారు, కానీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆంతరంగిక సౌందర్యాన్ని కోరతాడు ఆయన. సో గాడ్ సీస్ అవర్ ఇంటర్నల్ బ్యూటీ, నాట్ ఎక్స్టీరియల్ బ్యూటీ. దేవుడు మన పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టాడు, పై అందాన్ని ఆయన చూడు, కానీ ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తాడు. అందరి బట్టి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. ఈరోజు చాలా మంది అందాన్ని బేస్ చేసుకుని, అందాన్ని వారు ఆసరాగా చేసుకుని అనేక మంది ఈరోజున మోసగించబడుతున్నారు. అనేక మంది కొద్దిగా అందం ఉండేటప్పటికీ సినిమాల్లోకి వెళ్ళిపోతాను, మోడలింగ్లోకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయి చాలా భయంకరమైన పాప ఊబుల్లోకి కూరుకుపోతున్న వాళ్ళు లేకపోలేదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, కానీ యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతల 31వ అధ్యాయంలో రాయబడింది. అవునండి, దేవుడు మన జీవితంలో కోరేటువంటిది ఆంతరంగిక సౌందర్యము. పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు, కానీ ఆంతరంగిక సౌందర్యం కోరతాడు. ఎస్తేరు తన జీవితంలో మంచిగా అణుకువ కలిగింది, సౌందర్యం కలిగినటువంటిది, ఆంతరంగిక సౌందర్యం కలిగి ఉంది, అణుకువ కలిగి జీవించింది, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంది, భయభక్తులు కలిగి జీవించింది. తన జీవితంలో దేవుణ్ణి మెప్పేటువంటి జీవితాన్ని కలిగి ఉంది. కాబట్టి దేవాది దేవుడు నిజంగా ఎస్తేరుని దేవుడు వాడుకున్నాడండి. ఎస్తేరుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. 128 సంస్థానాలకి గొప్ప రాణిగా దేవాదేవుడు చేయడానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి ఆంతరంగిక సౌందర్యం. ఆమె నిర్ణయాలు చాలా అందంగా ఉన్నాయి. ఆమె ప్రభువు కోసం జీవించినటువంటి ఆ జీవితం చాలా సౌందర్యవంతమైనటువంటిది. ఈరోజు ప్రభు మన జీవితాల నుంచి కూడా ఆంతరంగిక సౌందర్యాన్ని కోరుతా ఉన్నాడు. చెప్పండి, ఖర్జూర వృక్షం దేనికి? జయానికి సాదృశ్యము. ఖర్జూర వృక్షం చాలా సౌందర్యంగా ఉంటుంది. మూడోదిగా, ఖర్జూర వృక్షం తిన్నగా పెరుగుతుందండి. ఖర్జూర వృక్షం ఎలా పెరుగుతుంది? వంకర టెంకర్లుగా పెరగదది. ఈ రోజున వంకర అనేటువంటిది పాపానికి సాదృశ్యం అనమాట. వంకర బుద్ధి అంటారండి. వంకర బుద్ధి అది పాపానికి సాదృశ్యంగా ఉన్నది. పరమగీతములు 7వ అధ్యాయం 7వ వచనంలో ఆడు అంటున్నాడు, నువ్వు తాళ వృక్షం అంత తిన్నని దానం అంటున్నాడు. చదవండి ఒకసారి ఆ పరమగీతములు 7వ అధ్యాయం 7వ వచనంలో. నీవు తాళ వృక్షం అంత తిన్నని దానవు, నీవు తాళ వృక్షం అంత తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె నున్నవి. చాలండి ఇక్కడ. సో నీవు తాళ వృక్షం అంత తిన్నని దానవు. యువర్ స్ట్రేచర్ ఈజ్ లైక్ ఏ పామ్ ట్రీ అని ఇంగ్లీష్లో మనం చూస్తుంటాం. ఇక్కడ పామ్ ట్రీ ఎలా ఉంటుందంటే తిన్నగా ఉంటుంది. సో అంటే వంకర లేనిది అని అర్థం. తిన్నగా ఉన్నటువంటి అర్థం ఏంటి? వంకర లేనిది. వంకర పాపానికి సాదృశ్యంగా ఉన్నది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. వారు నడుచు త్రోవలు ఏంటట? వంకరవట. వారి కుటిల వర్తనులు. ఆలోచించేయండి, వంకర త్రోవలు నడిచేటువంటి వారు శాంతి నొందడం అని యెషయా గ్రంథంలో ఉంది. అంటే వంకర త్రోవలు అంటే పాపపు త్రోవలో నడిచేటువంటి వాడికి శాంతి ఉండదు. పాపపు త్రోవలో నడిచేటువంటి వారికి ఆ సమాధానం ఉండదు. వేదన వారి జీవితాల్లో. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన, దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన అని రోమపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అవును, ఇది నా దేవుడు మన జీవితంలో తిన్నగా నడిచేటువంటి అనుభవాలను కోరుతా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో సో వారిది వంకర బుద్ధి అండి అని మాట్లాడుతుంటారు. వంకర బుద్ధి. కాకి చూడండి ఎలా నడుస్తుంది. కాకి ఎలా నడుస్తుంది? తిన్నగా నడుస్తుంది. కాకి వంకరగా నడుస్తూ ఉంటుంది అనమాట. అదే పావురం నడక ఎలా ఉంటుంది? చాలామంది వంకర నడకలు నడుస్తూ ఉంటారు, జీవితంలో చాలా బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు కోరుతా ఉన్నాడు, ఈ యొక్క ఖర్జూర చెట్లు అవి ఎలా ఉంటాయి? తిన్నగా ఉంటాయి. మనం కూడా ఎలా ఉండాలి? వంకర లేనిచ్చినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. వంకర బ్రతుకులు మన జీవితంలో కలిగి ఉంటే మన దీవెన పొందలేం. దేవునికి అయిష్టంగా బ్రతికినప్పుడు మన దీవెన పొందలేం. మన జీవితాల్లో మనం ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, మనం చిగురించాలంటే, మనం ఫలవంతంగా జీవించాలంటే, మనం సువాసనాభరితంగా ఉండాలంటే మన జీవితాల్లో ఏదైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి. దేనైతే హత్తుకోవాలో దాన్ని హత్తుకోవాలి. సో నేను చాలా సందర్భాల్లో ఈ సందేశాన్ని మీకు అందిస్తుంటాను. సో అహరోను చేతికర్ర చిగురించడానికి కారణం ఏంటి? అహరోను చేతికర్రే చిగురించింది, మిగతా గోత్రకర్తల యొక్క చేతికర్రలు చిగురించలేదు. ఏంటి కారణం అంటే అహరోను లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అహరోను ఏ గోత్రికుడు?
లేవి గోత్రికుడు. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకునుట అని అర్థం. యాకోబు భార్య ఏంటంటే లేయా తన కుమారుడు కలుగుతున్నప్పుడు ఈసారి సరే నా భర్త నన్ను హత్తుకుంటాడని ఆ కుమారుడికి లేవి అని పేరు పెట్టింది. లేవి అనే మాటకు అర్థం ఏంటి? హత్తుకునుట. ఇప్పుడు ఈ యొక్క అహరోన్ చేతికారు చిగురించడానికి కారణం ఏంటంటే అహరోన్ లేవి గోత్రికుడు. లేవి అనే మాటకు హత్తుకునుట అని అర్థం. ఎవరైతే ప్రభువుని హత్తుకుంటారో వారు ఆశీర్వదించబడతారు, ఎవరైతే ప్రభువుని హత్తుకుంటారో వారు దీవించబడతారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నీ జీవితంలో వంకర బ్రతుకుని ప్రక్కన పెట్టి ప్రభువుని మీరు ఆశ్రయించినట్లయితే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వించబడతావు. దేవుని యొక్క దీవెనలు నువ్వు కావాలి అంటే నీ జీవితంలో ఈవులు దాతను నువ్వు కోరుకోవాలి తప్పించి ఈవులు కాదు, ఈవులు దాతను కాదు నువ్వు కోరుకోవాల్సింది. ఎవరిని? ఈవులు దాతను కోరుకోవాలి. స్పెయిన్ అనేటువంటి దేశంలో నిజంగా ఒక రాజట ఒక పల్లెటూరుకు వస్తానని వాగ్దానం చేశాడంటండి. చాలా జాగ్రత్తగానండి. నిజంగా ఆ పల్లెటూరు చాలా చిన్న పల్లెటూరు. ఎప్పుడైతే నేను ఆ యొక్క ప్రాంతానికి వస్తాను ఎప్పుడైతే చెప్పగానే ప్రజలందరూ చాలా సంతోషించారు. మా ప్రాంతానికి రాజు వస్తున్నాడా, అసలు ఎంత గొప్ప రాజు మా ప్రాంతానికి రావటం, చాలా ఆశ్చర్యపోయారు. మరి వచ్చినటువంటి రాజుని ఎలా సన్మానించాలి అని పలానా రోజున వస్తున్నాడని చెప్పగానే ఆ గ్రామ పెద్ద అన్నాడట, మరి రాజుగారికి ద్రాక్షారసం అంటే చాలా ఇష్టం, మన ప్రాంతంలో చక్కటి ద్రాక్ష పళ్ళు పండుతాయి కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే కొన్ని కుటుంబాలకు చెప్పాడట, మీ కుటుంబాలందరూ కూడా ఏం చేస్తారంటే మీ యొక్క ఇళ్లలోంచి ఒక లోట లేకపోతే ఒక కప్పు ద్రాక్షారసాన్ని తీసుకురండి, మనం ఒక పెద్ద దాంట్లో వేసి రాజు రాగానే ఆ ద్రాక్షారసాన్ని తనకి ఇద్దామని చెప్పాడట. అప్పుడు అందరూ కూడా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళన్నీ కూడా తీసుకొస్తానని వాగ్దానం చేసి అందరు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క లోటాల్లోంచి అందులో వేసేమన్నాడు. ఆ కప్ ఆఫ్ ఆ గ్రేప్ జ్యూస్ని అందులో వేసేమన్నాడు. రాజు వచ్చేసాడండి. రాజు రాగానే రాజుకి సన్మానాలు చేశారు. నిజంగా రాజుకు ఒక విషయం చెప్పారు, మిమ్మల్ని ప్రేమించి మేము చాలా మంచి ద్రాక్షారసాన్ని మీకోసం సిద్ధపరిచాం రాజా, మీరు అక్కడికి వెళ్ళి నిజంగా ఆ యొక్క ఏదైతే కంటైనర్ ఏదైతే ఉందో లేకపోతే ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క గంగాళం లాంటిది ఏదైతే ఉందో ట్యాప్ని ఇలా ఓపెన్ చేసుకుని మీరు తాగొచ్చు, శ్రేష్టమైన ద్రాక్షారసం అనగానే రాజు వెళ్ళి ట్యాప్ ఇలా తిప్పాడట. తిప్పితే నీళ్ళు వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఒకడికి ఏదో ఐడియా వచ్చింది, అందరూ ద్రాక్షారసం తీసుకొస్తారు, నేను నీళ్ళు వేసేస్తే అందులో ఏమైపోద్ది, కలిసిపోద్దని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి అదే ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కడు కూడా ద్రాక్షారసం తీసుకొస్తాడు, అప్పుడు నేను నీళ్ళు వేసేస్తే అందులో కలిసిపోద్దని చెప్పి అందులో అన్ని నీళ్ళే ఉన్నాయట. రాజు చాలా డిసప్పాయింట్ అయ్యాడు పాపం. నేను ఇంత దూరం వస్తే ద్రాక్ష ఇస్తానని చెప్పి నీళ్ళు ఉన్నాయి అందులో, ఇదేనా మీ ప్రేమ అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అనుకుంటాం మనం అందరూ ఇస్తున్నారు కదా, అందులో మనం ఏదన్నా ఏంటి అందరూ ఇస్తున్నారు నేను ఇవ్వకపోతే ఏంటని కొన్నిసార్లు ఇలా ఆలోచన చేస్తుంటాం. చివరికి చూస్తే మొత్తం అందులో అన్నీ ఏముంటాయి? నీళ్ళే ఉంటాయి. అలా కాదు, నీ జీవితంలో నీకంటూ ఒక కమిట్మెంట్ నీకు ఉండాలి. నా దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని నేను ఇవ్వాలి, శ్రేష్టమైన అర్పణ నేను ఇవ్వాలి, యోగ్యమైన అర్పణ నేను ఇవ్వాలంటే ఆలోచనతో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆలోచన చేయండి. ఈరోజున తిన్నని జీవితం, ఈరోజున దేవుని సన్నిధిలో మనం వంకరలేనటువంటి జీవితము గొప్ప ఆశీర్వాదాన్ని మన పాత్రలుగా చేస్తుంది. దేవుని హత్తుకున్న ఇశ్రాయేలీలు వారు వర్ధినట్లుగా చూస్తూ ఉంటాం. దేవుని హత్తుకున్న ఇశ్రాయేలీలు వారు కలకాలం జీవించినట్టుగా చూస్తాం. హత్తుకున్నటువంటి చాలామంది ఇశ్రాయేలు అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మోషే దేవుని హత్తుకున్నాడు, అందుని బట్టి దీవించబడ్డాడండి. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాడు. మోషే నీ చెప్పులు విడుమయ్యా అని దేవుడు చెప్పినప్పుడు మాట విని చెప్పులు విడిచిపెట్టాడు. తద్వారా తన జీవితంలో గొప్ప దీవెన పొందుకున్నాడు. విడిచిపెట్టాల్సిన వాటిని మనం విడిచిపెట్టినప్పుడు, హత్తుకోవాల్సిన వాటిని హత్తుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప దీవెనను ఆశీర్వాదం పొందుతాం. నాలుగోదిగా ఖర్జూర చెట్టు నీతిని సూచిస్తుందండి, నీతిని చూపిస్తుంది. ఖర్జూరపు చెట్టు నీతి కలిగి ఉంటుంది, నీతిని చూపించుచున్నది. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆదికాండం 38:26 చదివితే కనుక అక్కడ యూదా కోడలు తామారు మనకు కనబడుతుంది. తామారు నీతిమంతురాలుగా మనకు కనబడుతుంది. తామారు అనే మాట ఖర్జూర చెట్టు అని మీకు చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఖర్జూరపు చెట్టు లాంటి వాడు, ఆయన నీతిపరుడు. జకరియా ప్రవచిస్తున్నాడు కదా 9:9 ఒకసారి చదవండి. జకరియా 9:9 క్రీస్తు పూర్వం 720 సంవత్సరాల క్రితం జకరియా ప్రవచిస్తున్న మాట 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి,
నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ 3 విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. ఒక, నీ రాజు ఎవరట? నీతిమంతుడు. నీ రాజు రక్షణ కలిగినటువంటి వాడు. ఆ తర్వాత నీ రాజు దీనుడు. అవును, మన ప్రభువు నీతిమంతుడు. కీర్తనలు 11:7లో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. స్తోత్రం చెప్పండి. ఆ నీతిని ప్రేమించేటువంటి, ఆ నీతిమంతుడు కాబట్టి నీతిని ప్రేమిస్తాడు. ఎవరైతే నీతితో బ్రతుకుతూ ఉంటారో దేవుడు వారిని ప్రేమిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు దుర్నీతిని ప్రేమించేటువంటి వాడు కాదు. ఖర్జూర వృక్షము నీతిని సూచిస్తూ ఉంది. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీతిమంతుడు. ఆయన కలిగిన మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. We have been justified as righteous people by the blood of Jesus Christ. యేసు ప్రభు రక్తం ద్వారా మన నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? తీర్చబడ్డాం. ఒకప్పుడు అనీతిమంతులమే, ఒకప్పుడు మనం దుర్నీతిమంతులమే. కానీ దేవాదేవుడు తన రక్తము చేత మన విశ్వాసము ద్వారా ఆ నీతిమంతులుగా మనల్ని చేశాడు. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఈ రోజున నీతిని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారు దీవించబడతారండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, సో ఈ యొక్క ప్రవచన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన అక్కడ ఆరాధించబడిన తర్వాత దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ఎలా ఉంది? దేవాలయంలో ప్రార్థనలు జరగాల్సినటువంటి ఆ దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఒకడు గొవ్వలు అమ్ముకునేవాడు గొవ్వలు అమ్ముకుంటున్నాడు, పావురాలు అమ్ముకునేవాడు పావురాలు అమ్ముకుంటున్నాడు, గొర్రెలు అమ్ముకునేవాడు గొర్రెలు అమ్ముకుంటున్నాడు. ఆ తర్వాత మనీ ఎక్స్చేంజ్ రోకలు మార్పిడి చేసేటువంటి వారు ఉన్నారు. మొత్తం ఆ మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారు, వ్యాపార నిలయంగా మార్చేసినప్పుడు దేవుడు అక్కడ కొన్ని తాళ్ళు కనిపించినాయి. ఆ తాళ్ళన్నీ కూడా పేని ఆయన ఒక కొరడాగా చేసి మొత్తం వాళ్ళని తరింబాడేసాడండి. మొత్తం ఆ రోకలు అమ్మేటువంటి వారిని, ఆ తర్వాత అక్కడ వ్యాపారం చేసినటువంటి వారందరినీ కూడా దేవుని మందిరంలోంచి అవన్నీ కూడా బయటకు తోసేసి నా యొక్క తండ్రి యొక్క గృహాన్ని, నా దేవుని మందిరాన్ని దొంగల గుహ మారుస్తారని చెప్పి చాలా సీరియస్ అయ్యాడు. యేసుప్రభు వారు సీరియస్ అయినటువంటి సన్నివేశం అది ఒకటేనండి. ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా సీరియస్ అవ్వలా, కోపాన్ని ఆయన ప్రదర్శించలేదు. కానీ నిజంగా దేవుని మందిరాన్ని పాడు చేస్తున్న వారి మీద ఆయన కోపాన్ని కలిగి ఉన్నాడు. దేవుని మందిరాన్ని పాడు చేసేటువంటి వారి మీద ఆగ్రహాన్ని చూపించాడు. అక్కడి నుంచి ఆయన ఒక్కడ మాత్రమే ఆ కార్యం చేయగలిగినటువంటి వాడండి. నిజంగా శిష్యులు చేయలేరండి, కానీ ఆయన ఒక్కడే చేయగలడు కాబట్టి ఆయన ఆ కార్యాన్ని చేశాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, నువ్వు చేసేటువంటి కార్యాలు ఉంటాయండి. ఈ రోజున నీ కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఎప్పుడు కూడా ఎవరో చేస్తారో అనుకోవద్దు. ఈరోజు నువ్వే చేయాలా. దేవుడు నీ మీదే బాధ్యత ఉంచాడు. కొన్ని అనుకుంటాం దేవుని సువార్త వేరే వాళ్ళది కదా అనుకుంటాం, లేకపోతే దేవుని సేవకులది కదా అనుకుంటాం. కాదు, ఈరోజు నువ్వే చేయాలా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు అనుకున్నాడు, ఈ యొక్క ప్రక్షాళన నేనే చేయాలి, వారికి సువార్త నేనే ప్రకటించాలి. అవునండి, ఈరోజు నా పామ్ సండే ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నువ్వు చేయాల్సిన కార్యాన్ని నువ్వు చేయాలి, నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. మార్టిన్ లూథర్ మనందరికీ తెలుసు. మార్టిన్ లూథర్ వాస్తవానికి ఆ టైంలో చర్చ్లో ఎలా ఉండేదో తెలుసండి పరిస్థితి. ఎవరైనా వ్యభిచారం చేస్తే దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పోప్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ పాపం చేశానయ్యా అనగానే ఆయన ₹1,00,000 కట్టు, నీకు క్షమాపణ పత్రం ఇస్తాం. ఏంటి? డబ్బులు ఇస్తే క్షమాపణ పత్రం ఇస్తా. అది తీసుకోగానే పాపాలు క్షమించబడ్డాయని చెప్పేవారు. నేను దొంగతనం చేశానయ్యా అంటే దానికి కూడా క్షమాపణ పత్రం ఉండేది, దొంగతనం క్షమాపణ పత్రం. సో అది కొనేసుకుంటే ఏమైపోయేది? సో దేవుని లేఖనం ఎలా చెప్తుందా? అసలు ఒక వ్యక్తి ఏ విధంగా క్షమించబడతాడు? పోప్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో చెప్పడం ద్వారా క్షమాపణ వస్తుందా? పాప క్షమాపణ పత్రిక లేకపోతే పాప క్షమాపణ పత్రాలు కొనేసుకుంటే పాపాలు పోతాయా అని చెప్పి, వాస్తవానికి మార్టిన్ లూథర్ ఏం చేశాడు తెలుసండి? నిజంగా అతడు తన దేశాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టే, తనకు తెలుసు ఒకవేళ దీన్ని ప్రొటెస్ట్ చేస్తే కనుక సో పేకలు లేచిపోతాయని తెలుసు, తన యొక్క చిరశ్ఛేదనం చేస్తారని తెలుసు. అయినా సరే ఏం చేశాడు? ఒక రాత్రి మొత్తం ఆ యొక్క పోపులు చేస్తున్నటువంటి ఆ యొక్క అన్యాయాలన్నీ కూడా 99 ఆ యొక్క పత్రాలు, 99 పాయింట్లు ఉన్న పత్రాన్ని చర్చి గోడలకు అంటించేసి వెళ్ళిపోయాడండి. చర్చి గోడలకు అంటించేసి వెళ్ళిపోయాడు. ప్రజల్లో ఒక గొప్ప మార్పు రావాలి, ఒక సంస్కరణ రావాలనే ఉద్దేశంతో మార్టిన్ లూథర్ ఆ కార్యం చేశాడండి. వెంటనే పోపుకి తెలిసింది, ఎవరు రాస్తారో తెలిసింది. వెంటనే ఎక్కడున్నా సరే పట్టుకుని వచ్చి ఆ మార్టిన్ని ఏం చేస్తారంటే సో చిరశ్ఛేదనం చేసేయండి, నరికేయండి తల అని చెప్పాడు. కానీ దేవుడు మార్టిన్ లూథర్ని ఏం చేశాడు? ఏమండి,
మార్టిన్ లూథర్ని దేవుడు భద్రపరిచాడు. ఒక మాట నేను చెప్తున్నాను, ఒక మాట ఈ పామ్ సండే ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని విడిచే ముందు దేవుని కొరకు ఏదైనా కార్యం చేయి, దేవుని కోసం సువార్త ప్రకటించు. నువ్వు ఒక ఆఫీస్ని విడిచిపెట్టేసే ముందు, లేకపోతే నువ్వు ఒక గ్రామాన్ని విడిచిపెట్టేసే ముందు, లేకపోతే నీ బంధువుల నుంచి నీ స్నేహితుల నుంచి నువ్వు సెండ్ ఆఫ్ తీసుకుంటున్న టైంలో యేసు సువార్త ప్రకటించి వచ్చాయి. యేసు ప్రభువు చేస్తుంది అదే. ఆయన మరణిస్తున్న టైంలో మందిరాన్ని ప్రక్షాళన చేశాడు. ఆయన మందిరంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రక్షాళన చేశాడు. కొరడా తీసుకున్న అన్ని కూడా సంస్కరించాడు ఆయన. ఇంకే ఒక్కరు చేయలేరండి అది. పేతురు చేయగలుగుతాడా? పేతురికి అసలే భయం. యోహాన్ చేయగలుగుతాడు? ఏ ఒక్కరు చేయలేరు శిష్యులు, కానీ ప్రభు ఒక్కడే చేయగలడు. ఆ ప్రభువు చేయాల్సిన కార్యాన్ని చేశాడు. నువ్వు చేయాల్సిన కార్యాన్ని చేస్తున్నావా? ఒక మాట చెప్తున్నా, ఒక ఛాలెంజ్ నేను ఇస్తున్నాను. జస్ట్ బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్, జస్ట్ డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. ప్రభు కోసం ఏదైనా చెయ్యి, ప్రభు కోసం ఏదైనా కార్యాన్ని తలపెట్టు, ప్రభు కోసం వార్త ప్రకటించు. సిగ్గుపడొద్దు. నువ్వే సిగ్గుపడితే ఆలోచన చేయండి, నువ్వే సిగ్గుపడితే ఎవరు సువార్త ప్రకటిస్తారు? ఉదయకాలం నా ప్రీత వచనాగమా. సో ఖర్జూర చెట్టు నీతిని సూచిస్తూ ఉంది. నీ రాజు నీతిపరుడు. ఆ తర్వాత ఇంకో మాట నేను ముగిస్తాను. అదేంటంటే, ఖర్జూర చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి చెట్టు. ఖర్జూర చెట్టు దేవుని చేత ఆశీర్వించబడింది. మీరు 192 కీర్తన 12 చరణంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మ్రొవ్వు వేయుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మ్రొవ్వు వేయుదురు. నిజంగా హెస్కేలు దేవాలయంలో కూడా మనం చూస్తే కనుక ఖర్జూరపు ఆకులు, ఖర్జూరపు చెట్లు అక్కడ చెక్కబడుతూ కనబడుతుంటాయి దేవుని మందిరంలో. అంటే ఖర్జూర చెట్టు దీవించబడినటువంటి చెట్టు. ఇది ప్రభు మనం దీవించేటువంటి వాడు, నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు, నిన్ను గణపరిచేటువంటి దేవుడు, నీ బిడ్డలను దేవుడు దీవించేటువంటి వాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో నిలుపుతాను వాగ్దానం చేశాడు. దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవాదేవుడు నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవాదేవుడు నీ యొక్క చేతి పని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవాదేవుడు నీ కష్టాజితాన్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఫలించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరచుకోవాలి, నువ్వు విస్తరింప చేయబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధులుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధులుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున నువ్వు దీవించబడాలా? ఈరోజు దీవెన ఏంటి? దీవెన ఎలా పొందుతూ దేవుని ఎలా పొందుకోగలుగుతామంటే, దేవుని మాటకి విధేయత చూపించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మనం దేవుని సన్నిధిలో గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం. సొలొమోను దేవాలయంలో కూడా ఖర్జూర వృక్షాలను చెక్కించాడట. అంటే మనం ఆలోచన చేయండి, ఖర్జూర వృక్షాలు చెక్కించడానికి ఉద్దేశం ఏంటంటే, ఖర్జూర వృక్షాల దీవెనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇంక చివరికి నేను చెప్తాను, ఖర్జూర వృక్షము ఎక్కువ కాలం జీవిస్తుంది. దీర్ఘకాలము అది దీర్ఘకాలం జీవించేటువంటిది. కీర్తన 92 కీర్తన 12 చరణంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మ్రొవ్వు వేయుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మ్రొవ్వు వేయుదురు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా ఉందురు. ఏమంటే వారు ముసలితనమందు కూడా ఏం చేస్తారట? చిగురిస్తారట. అబ్రహాం జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. 100 ఏళ్ల ప్రాయంలో కూడా చిగురించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము. దేవాదేవుడు నీ జీవితంలో వయసు పెరుగుతున్న కొలది దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని నీకు ఇవ్వగలడు. అదేవిధంగా మోషే గురించి మాట్లాడాలంటే, 120 సంవత్సరాల్లో కూడా, 120 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మోషే గారికి ఏ మాంద్యం లేదట, దృష్టి మాంద్యం లేదట. అంటే కళ్ళజోడు లేదా అయ్య గారికి? ఎవరికి? మోషే గారికి. ఆ నెబో పర్వతం నుంచి ఏం చూస్తున్నాడు? ఆయన ఏమంటే కనాను దేశాన్ని మామూలు కళ్ళజోడు లేకుండా చూస్తున్నాడు. ఆయన కళ్ళజోడు లేదు. మంచి 120 సంవత్సరాలు కూడా, 120 సంవత్సరాల్లో కూడా ఏముంది? 120 సంవత్సరాల్లో కూడా మంచి దృష్టి మాంద్యం ఉంది. సత్తువు తగ్గలేదట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సత్తువు తగ్గలా. అవునండి, నీతిమంతుడు నిత్యము నిలుచు సియోను పర్వతంలో ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుణ్ణి వెతికేటువంటి వారు, దేవుని గణపరిచేటువంటి వారు దీవించబడతారండి. దేవుణ్ణి యొక్క సంపాదన దీవిస్తాడు, నీ చేతి పని దీవిస్తాడు. ఈరోజు నా దేవునికి ఆయన ఇవ్వాల్సిన భాగాన్ని నువ్వు ఇస్తున్నప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి వారు. ఈ విషయాన్ని నేను చెప్తానండి. వాస్తవానికి చిన్న కాన్సెప్ట్ మీకు చెప్పి నేను ముగించేస్తాను. చిన్న కాన్సెప్ట్ చెప్తాను. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని మందిరాన్ని ప్రక్షాళన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా ఒక ప్రవచనం ఉంది. దీనికి కూడా యేసు ప్రభువు అలా చేస్తారని ఒక ప్రవచనం కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. దావీదు అనేటువంటి గొప్ప రాజు తన జీవితంలో ఒక మాటను సెలవిస్తున్నాడండి. 69వ కీర్తన 9వ చరణం, 69:9 ఒకసారి చదివితే, 69:9, యేసుక్రీస్తు ప్రభువు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి
చూడండి, ఇక్కడ ఏ వాగ్దానము, ఏ ప్రవచనం నెరవేర్చబడిందనంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దావీదు ఏ సందర్భంలో చెప్పాడు ఇది? దావీదు ఏ సందర్భంలో చెప్పాడంటే, దేవాలయం కొరకు తన సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు. నిజంగా దావీదు కూడా కష్టాలు ఉన్నాయి, దావీదు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, దావీదు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ తన జీవితంలో అన్ని సమస్యల మీద విజయం సాధించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని మందిరం గురించిన ఆసక్తి తను ఏం చేస్తుంది? భక్షిస్తుందట. దేవుని మందిరం కట్టబడాలి, దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి, దేవుని మందిరం కట్టబడాలన్న ఆశ ఎవరికుంది? దావీదుకు ఉంది. హగ్గై కాలంలో కూడా ఇశ్రాయేల్ చాలా బాధలు ఉన్నారండి. నిజంగా చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు, కానీ కష్టానికి తగిన ఫలితం రావట్లేదు. పంటలు పండిస్తున్నారు కానీ సరైనటువంటి దిగుబడి రావట్లేదు. కష్టపడుతున్నారు, వాళ్ళ సంపాదన ఎలా ఉందంటే చిల్లు సంచులు వేసిన సంపాదన వలె ఉంది. సంపాదిస్తున్నారు, భార్య సంపాదిస్తున్నారు, భర్త సంపాదిస్తున్నారు, పిల్లలు సంపాదిస్తున్నారు, కానీ నెల వచ్చేటప్పటికి మళ్ళీ అప్పులే. ఎందుకో సంపాదన మీద దీవెన లేదు. ఏ టైంలో? హగ్గై టైంలో. హగ్గై అనేటువంటి ప్రవక్త ఉన్నప్పుడు సంపాదన మీద దీవెన లేదు, ఆనందం లేదు. చక్కగా వండుకుని తినేస్తారు, అవి తినేసిన తర్వాత ఏంటి గడ్డిలా ఉంది ఏంటి అంటారు. ఏంటంటే మొత్తం అంతా చికెను మటన్లు అన్నీ తినేసి ఏంటి గడ్డి తిన్నట్టు ఉంది ఏంటి అంటే, వారి జీవితంలో కష్టాజితను అనుభవించిన పరిస్థితి. ఆ టైంలో హగ్గై అంటున్నాడు తన ప్రజలతో, అయ్యా మీ యొక్క సంపాదన మీద దీవెన లేకపోవడం కారణం చెప్పనా అనగానే, చెప్పండి అయ్యగారు ఏంటి, ఏదైనా బ్యాంకింగ్ సిస్టమ్ ఏమన్నా మాకేమైనా చెప్తారా, లేదా ట్రేడింగ్ బిజినెస్ ఏమైనా చెప్తారా, లేకపోతే దేనిలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందా, మా బంగారం మా వెండి అభివృద్ధి పొందాలంటే మీ దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అడుగుతుంటే అదేం కాదయ్యా, నా దగ్గర ఎటువంటి బ్యాంకింగ్ టెక్నిక్స్ లేవు, ట్రేడింగ్ టెక్నిక్స్ లేవు, లేకపోతే లాటరీ టికెట్లు లేవు, ఏమీ లేవు. కానీ మీరు దీవెన పొందాలంటే మీ యొక్క బిజినెస్ ప్లాన్ ఏం చెప్పట్లేదు, కానీ నా ఆలయాన్ని ప్రారంభించండి, అప్పుడు నేను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ఆలయాన్ని కట్టండి, నా ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించండి, మీ కష్టాలు నేను తీరుస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అని చెప్పి హగ్గై వారికి చెప్పాడు. దేవుని మందిరాన్ని కట్టాలా, దేవుని మందిరం గురించిన ఆసక్తి మనల్ని ఏం చేయాలా? భక్షించాలా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుని మందిరం గురించిన ఆసక్తి భక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. నిజంగా దావీదు తన యొక్క అనుభవం ఏంటి తెలుసా? నేనైతే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో, ఉన్నతమైనటువంటి బిల్డింగ్లో ఉంటున్నాను, ఉన్నతమైనటువంటి రాజభవనంలో ఉంటున్నాను, కానీ దేవుని మందసం ఎక్కడుంది? దేవుని మందసం ఎక్కడుంది? గుడారంలో ఉంది, డేరాలో ఉంది. ఏంటి ప్రభువా, నేనైతే మంచి గృహాల్లో ఉంటున్నాను, కానీ నీ మందసం ఎక్కడ ఉంది? డేరాల్లో ఉంది. అతను తీసుకుని తీర్మానం ఏంటి తెలుసా? దేవుని మందం కట్టబడేంత వరకు నేను నా మంచం మీద పడుకోను అన్నాడు. నా మంచం మీద పడుకోను నేను అని దేవుని మందిరం గురించిన ఆసక్తి ఎంతగానో భక్షించింది దావీదుని. అందుని బట్టి దావీదు దీవించబడ్డాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ రోజున హగ్గై టైంలో ప్రజలు దీవించబడ్డానికి దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు, దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి వారు దీవించబడతారని. అదే దావీదు కూడా దేవుని మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది అన్నాడు. దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరం కట్టబడాలని ఎవరైతే ఆశిస్తారో దేవుడు వారిని దీవిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సీక్రెట్ అర్థమైందా మీకు? సీక్రెట్ అర్థమైందా? మీ జీవితంలో ప్రతి కొరత తీర్చబడాలంటే, మీ జీవితంలో ప్రతి అక్కర తీర్చబడాలంటే దేవుని లేఖనం చెప్తోంది, దేవుని మందిరాన్ని నిర్మాణం చేయండి. దేవుని మందిరం గురించిన ఆసక్తి మిమ్మల్ని భక్షించాలి. దేవుని మందిరం కట్టబడాలి, దేవుని మందిరానికి అనేక మంది రావాలి, దేవుని స్వాత ప్రకటించబడాలి, దేవుని మందిరం స్థాపించబడాలి. సో నేనైతే చక్కటి గృహాల్లో ఉంటున్నాను, కానీ దేవుని మందిరము, దేవుని యొక్క మందసం డేరాలో ఉందయ్యా, డేరాలో ఉంది. ఏ విధంగా సంతోషించమంటావు? దావీదుకి ఎప్పుడు అర్థమైంది తెలుసండి? అసలు దేవుని మందిరం కట్టడం ద్వారా, దేవుని మందసం మా ఇంట్లో ఉంచడం ద్వారా ఎంత గొప్ప దీవెన ఉందా అని ఆలోచన చేస్తే, ఓర్నాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు? ఓర్నాను. అందరూ చెప్పండి, ఓర్నాను. ఓర్నాను దగ్గరికి వెళ్ళి దావీదు అంటాడు, అయ్యా దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటున్నాం, నీకు చిన్న పొలం ఉంది కదా, దాన్ని అమ్మే అన్నాడు. అప్పుడు వెంటనే ఓర్నాను అంటాడు, ఏంటి రాజా ఏం మాట్లాడుతున్నారు, మీరు అడిగితే నేను ఇవ్వనా? మీలాంటి వాడు నన్ను అడిగితే, సామాన్య పౌరుడు రాజు అడిగితే ఇవ్వడండి, తీసుకోండి రాజా అంటే దావీదు అంటాడు, నాకు వద్దయ్యా, నేను దేవుని మందిరాన్ని వెలిచ్చే కొనుక్కోవాలా, లేకపోతే నువ్వు ఒకవేళ ఫ్రీగా ఇచ్చేసావు అనుకోండి, నీకే దీవెన వచ్చేస్తుంది, నాకేం వస్తుంది? అందుని బట్టి శ్రేష్టమైనటువంటి బంగారాన్ని ఇచ్చి నేను ఓర్నాను కళ్ళాన్ని కొంటాను, అక్కడ నేను ఏం చేస్తాను? దేవుని మందిరానికి కడతాను అన్నాడు. ఓర్నాను ఫ్రీగా ఇస్తానని తీసుకోలేదండి దావీదు. ఫ్రీగా ఇస్తానని తీసుకోవాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఫ్రీగా ఇస్తే నీకు వెళ్ళిపోద్ది ఆశీర్వాదం అంతా, మరి నాకేమొస్తుంది అని చెప్పి దేవుని స్థితిలో ఓర్నాను కళ్ళాన్ని, ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఎందుకు తెలుసా? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే దేవుని మందసము ఓబేదెదోము ఇంట్లో ఎన్ని నెలలు ఉంది?
3 నెలలు ఉన్నప్పుడు దేవాదేవుడు ఒబేదెదోము ఇంటిని దీవించాడు, బహుగా దీవించాడు. ఈ విషయాన్ని దావీదు చూశాడు. చూసిన తర్వాత మన జాతర చూస్తే ఆ యొక్క దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రతి 6 అడుగులకు ఒకసారి పాప పరిహారార్థ బలి చెల్లించి ఆ యొక్క మందసాన్ని ఇంటికి తీసుకొచ్చాడండి. ఎంతండి? 6 అడుగులు వేసేటప్పటికి ఒక పాప పరిహారార్థ బలి దేవునికి అర్పించి ఇంటికి తీసుకొచ్చాడు. అంటే అతనికి గాడ్లీ రెవరెన్స్ ఉంది, దేవుని భయం ఉంది, భయభక్తులు కలిగినటువంటి దావీదు నిజంగా దేవుని మందసాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. తనకు తెలుసు ఆ దీవెన ఏంటో తనకు తెలుసు, దేవుని మందిరం, దేవుని మందసం యొక్క ఆశీర్వాదం ఏంటో తనకు తెలుసు. కాబట్టే అంటున్నాడు, నీ మందిరం యొక్క ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షించుచున్నది. దేవుని మందిరం కొరకు మీరు ఎంత వెండి బంగారం తీసుకొచ్చినా నా ఖజానా నుంచి నేనే ఇస్తాను అని చెప్పి, ఏమంటే రాజ్యంలో అనేక మంది తీసుకొస్తున్నా సరే తన ఖజానాలోంచి తన సొంత ధనాన్ని దేవుని మందిరం కోసం ఖర్చు పెట్టాడు. ఎవరు? దావీదు. మీరు దీవెన పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని లేఖనం చెప్తా ఉంది, దేవుని మందిరం మీ ద్వారా కట్టబడాలి. దేవునికి రాజ్య విస్తరణ జరిగినప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఖర్జూర చెట్లు చాలా ఇన్సైట్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా 60 సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు రాయబడ్డాయి. చివరికి చెప్పి ముగిస్తాను. ఖర్జూర మట్టలు పరిచర్లో వాడబడ్డాయి. ఇది ఈ రోజున మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఖర్జూర వృక్షలో ఏ పరిచర్లు వాడబడ్డాయి? ప్రజలందరూ కూడా దేవుణ్ణి సన్మానించడం కొరకు, దేవుని ఆరాధించడం కొరకు ఏం ఊపారో? ఖర్జూర మట్టలు ఊపారంటే దేవుని పరిచర్లో వాడబడ్డాయి. ఈరోజు నా సూటి ప్రశ్న, నీవు నీ కుటుంబం దేవుని పరిచర్లో వాడబడుతున్నారా? దేవుని రాజ్య విస్తరణలో నీ కుటుంబం వాడబడతా ఉందా? నీ పిల్లలు దేవుని పరిచర్య చేస్తున్నారా? నువ్వు దేవుని పరిచర్లో వాడబడతా ఉన్నావా? ఇది ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం. దేవుడు మన జీవితం నుంచి కోరుతున్నాడు, నువ్వు దేవుని యొక్క రాజ్య విస్తరణలో నీ యొక్క భాగాన్ని, నీ యొక్క శ్రమను, నీ యొక్క చెమటను, వీలైతే నీ రక్త బిందువును కూడా ప్రభువు కొరకు ఇవ్వాలి. తద్వారా నేను చెప్తున్నాను, బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్ జస్ట్ డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకు ఏదైనా చేద్దాం, దేవుని కొరకు పాటుపడదాం, దేవుని కోసం నింపడదాం. తద్వారా దేవుని రాజ్యాన్ని కట్టినటువంటి వారం అవుతాం, దేవునికి ఇష్టలుగా మనం మారగలుగుతాం. ఖర్జూర చెట్టు మనకు చెప్తుంది, 7 ఇన్సైట్స్ మనకు చెప్తా ఉంది. మనం కూడా ఖర్జూర చెట్టు వలె ఉందాం, ఖర్జూర మట్టల వలె ఉందాం. ఈ ఖర్జూర మట్టలు చూస్తున్నప్పుడల్లా కూడా మనం కూడా ఖర్జూర మట్టం వలె ఆ ఇన్సైట్స్, ఆ యొక్క గొప్ప అనుభవాలు కలిగి ఉంటూ దేవుని నామమును మహింపడదాం. తల వంచుని ప్రార్థన చేసుకుందాం, తల వంచుని ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్, ఈ యొక్క 2 ఆరాధనలో మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఖర్జూరపు చెట్టు గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నేను రెండు ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని మీరు మాతో మాట్లాడారు. ఒకటి నాయనా జకరియా 9:9 తను చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేర్చబడింది. రెండోదిగా దావీదు ప్రవచనం నెరవేర్చబడింది. నీ యొక్క మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. అవును ప్రభువా, నాయనా నీ మందిరం గురించిన ఆసక్తి మిమ్మల్ని ఎంతగానో భక్షించిన. తద్వారా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా బయట పారవేసి నాయనా ప్రభు నీ సన్నిధిని నీ మందిలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఉన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో నాటండి, ఫలింపును అనుగ్రహించండి. యేసు నామం పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.